అంటే కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా, మరి దాన్ని ఎట్లా పంపిస్తారు? సపోజ్ మన ఏకే దేశీయ అగ్రో ఫామ్ లో కనుక ఎవరైనా టోల్ మీద అవుతున్న నెంబర్స్ కనుక కాల్ చేసినా, వాట్సాప్ కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఫామ్కి వచ్చి విజిట్ చేసి చూసుకున్నా పర్లేదు. ఎగ్స్ ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఎగ్స్ని మనం వాళ్ళకి డెలివరీ చేస్తాం. లేదు మన ఆన్లైన్లో మనం మీ మీద నమ్మకం ఉందని చేయండి అన్నప్పుడు మనం వాళ్ళకి ఇదే నమ్మకంతో మనం ఎగ్స్ని డెలివరీ చేస్తాం. అది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే యాచింగ్, మన సొంత యాచరింగే ఉంది. యాచరీ మన సొంత యాచరీయే ఉంది. మన సొంత యాచరీలో ఇవాళ మనకు నెలకు వచ్చేటప్పటికి 2,50,000 ఎగ్స్ని చిక్స్ని తీసుకుంటున్నాం. వాటి నుంచి అవి కూడా చాలట్లేదు, మనకి ఇప్పుడున్న డిమాండ్లో అవి కూడా చాలట్లేదు. అందుకని మనం ఏం చేస్తాం, అది యాచరీలో మొత్తం మిషన్స్ ఉన్నాయా లేకుంటే అది కూడా సహజ సిద్ధ మిషన్ ద్వారా చేస్తాము. మిషన్ ద్వారా అంటే మామూలుగా సహజ సిద్ధమైన పద్ధతిలో సరైన టెంపరేచర్ ఇట్లా రెడ్ కలర్ అన్ని జాగ్రత్త ఉంటుంది. మనం ఏంటంటే మనం ఏ చేసినా జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి మనకి 80 నుంచి 90% చిక్స్ వస్తున్నాయి మన ఎగ్స్ నుంచి. ఇంకోటి ఏంటంటే మనకి అది కూడా చాలట్లేదు. మన 2,50,000 కూడా మనకి అంత డిమాండ్ ఉంది, మన చిక్స్కి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే వేరే యాచరీతో టైఅప్ అయ్యాం. ఇంకో 2 లక్షలు చిక్స్ కోసం మన 2,50,000 కాక వేరే యాచరీతో టైఅప్ అయ్యి 2 లక్షలు వాళ్ళు కూడా మనకి ఇచ్చేటట్టు, నెలకు 2 లక్షలు ఇస్తున్నారు వాళ్ళు కూడా.